కెరియర్‌లో అంటే స్టార్టింగ్ నుంచి ఒక డౌన్ స్టేజ్ నుంచి వచ్చావు. బట్ బాగా స్ట్రగుల్ అయిందంటే ఎప్పుడని చెప్తావు? కోవిడ్ టైంలో బాగా స్ట్రగుల్. కోవిడ్ టైం తర్వాత ఇమీడియట్గా నేను చేసిన ప్రాజెక్టే నెట్వర్క్. ఓకే. ఉగ్రంతో పాటు నెట్వర్క్ రెండు ఒకటేసారి చేశాను. ఓకే సో నేను ఎప్పుడూ కూడా నా దగ్గర వచ్చిన ఆపర్చునిటీలో ఐ వాజ్ లైక్ అందరికీ ఎఫెక్ట్ అయ్యేది. బట్ అట్ దట్ మూమెంట్ దట్ వాజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. నెట్వర్క్ అనే కథ, ఎందుకంటే కథలు దొరకడం కూడా చాలా అరుదుగా మంచి కథలు దొరుకుతూ ఉంటాయి. అంటే కంటెంట్ ఇది అంటే దొరకడం అంటే నాకు నచ్చిందని కాదు, జనాలకి నచ్చిందని కదా. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ సిచ్యువేషన్లో ఇది ట్రైలరో టీజరో చూడంగానే డిసైడ్ అయిపోతున్నారు ఈ కంటెంట్ని నేను చూస్తాను చూడను అని చెప్పి. నేను ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ఈ కంటెంట్ వచ్చిందంటే వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది హౌ మచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో ఈ ప్రాసెస్లో నెట్వర్క్ గేవ్ మీ గుడ్ ఎనర్జీ. ఓకే. సో ఈ ప్రాసెస్లో నేను కష్టపడడం అనేది ఏం లేదు, కానీ కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ని కొంచెం ఇప్పుడు మనం ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అని నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. నా గురించి పెద్ద పెద్ద రైటర్స్ ఆలోచించారు కదా. సో అట్ ద సేమ్ పాయింట్ బట్ దే హ్యావ్ టు బిలీవ్ మీ విత్ గుడ్ ప్రాజెక్ట్స్. ఒక ఇలాంటి నెట్వర్క్ లాంటి ప్రాజెక్ట్స్తోనో వీటితోనో వచ్చినప్పుడు ఓకే మనం కనిపిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఓకే దిస్ బాయ్ ఇస్ ట్రయింగ్ డిఫరెంట్లీ అనే ఫీలింగ్ వాళ్ళకి నేను తెప్పించే పర్స్పెక్టివ్లో నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను.